అటుకులతో ఉప్మా చేస్తున్న మా ఆవిడ. మీరు రెగ్యులర్గా అటుకులతో పాయసం వినుంటారు, కానీ మా ఆవిడ వెరైటీగా అటుకులతో ఉప్మా చేస్తుంది. ముందుగా అటుకుల్ని ఇలా కడిగే తర్వాత కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి అలా వేసి కాస్త వేగాక కొంచెం ఆవాలు ఇంకా ఏంటది మినపప్పు వేసి వేయించాలి. అవి వేగిన వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగేలాగా వేపించుకోవాలి. బాగా వేగేదాకా బాగా కలుపుకోండి. అలాగని చెప్పేసి మాడిపోయేదాకా ఉంచుకోకండి. లోకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి బాగా కలపాలి. కొంచెం పసుపు కొంచెం కారం అలా అలా పైన వేసేయండి. మా ఆవిడ ఉప్మా వండుతుందో లేకపోతే కూర వండుతుందో నాకు అర్థం కావట్లేదు. ధనియాల పొడి వేసింది, తర్వాత జీలకర్ర పొడి వేసింది కానీ సాల్ట్ వేయడం మర్చిపోయింది. ఇప్పుడు లాస్ట్లో గుర్తొచ్చింది, ఇప్పుడు వేస్తుంది. కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇలా గ్రేవీగా తయారవుద్ది. కూరలాగా అన్నం పెట్టి తినేస్తాను. లాస్ట్లో అటుకులు వేసి కలిపేయండి. ఉప్మా రెడీ. ఫైనల్లీ వండేసింది, కానీ ఇది ఉప్మాలా లేదు, బిర్యానీలా కాపాడుతుంది. బుజ్జి 108కి అన్న ఫోన్ చేయ.